ఈ వీడియోలో మనం ఫాస్ట్ బీఫామ్ వర్ని నౌన్తో కలిపి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. గతంలోని వ్యక్తుల వస్తువుల పరిస్థితిని గురించి ప్రశ్నలు అడగటానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే ఫాస్ట్ బీఫామ్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నౌన్. ఈ వీడియోలో మనం వర్ గురించి మాత్రమే తెలుసుకుంటున్నాము. వర్ అంటే ఫాస్ట్ బీఫామ్ అంటాము, దీన్నే హెల్పింగ్ వర్బ్ కూడా అంటాము, సహాయక క్రియ అనమాట. ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్ యూ, వి, దే, రామ్ అండ్ సీత. ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ వర్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ నౌన్ అంటే నామవాచకము, పేర్లను తెలియజేసేది. ఈ నౌన్కి ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పుకోవచ్చు అంటే డాక్టర్స్, టీచర్స్, ఫ్రెండ్స్, స్టూడెంట్స్, ఇలాంటివి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అనమాట. కొన్ని సెంటెన్సెస్ని మనం ఎగ్జాంపుల్స్గా చేద్దాము. వర్ దే టీచర్స్ ప్రీవియస్లీ, వారు గత సంవత్సరం ఉపాధ్యాయులుగా ఉన్నారా? వర్ యూ ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్, గత సంవత్సరం మీరు స్నేహితులుగా ఉన్నారా? వర్ రామ్ అండ్ సీత స్టూడెంట్స్ 1 year ago, ఒక సంవత్సరం క్రితం రామ్ మరియు సీతలు విద్యార్థులుగా ఉన్నారా? మరికొన్ని నౌన్స్ తీసుకొని ఈ విధంగా మీరు మరికొన్ని ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ సెంటెన్సెస్ ఈజీగా ఎలా రాయాలో తెలుసుకోగలుగుతారు. కీవర్డ్స్ వచ్చి ఈ సెంటెన్సెస్ రాసేటప్పుడు కీవర్డ్స్గా ఏ వర్డ్స్ని ఉపయోగించాలంటే ఎస్టర్డే, ప్రీవియస్లీ, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇలాంటివి కీవర్డ్స్గా ఉపయోగించి ఈ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.